నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. అలేఖ్య రెడ్డి తారకరత్న మరణం తర్వాత అలేఖ్య రెడ్డి గారితో పాటు విజయసాయి రెడ్డి గారిని మనం చాలా సందర్భాల్లో చూసాం. లైక్ ఒక పెదనాన్నగా. సో ఆ టైంలో చాలా రూమర్స్ వచ్చాయి. విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే అక్కడ ఉన్నారో బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ముచ్చటించడంతో రకరకాల ఊహాగానాలు వచ్చేసాయి. అండ్ ఆ టైంలో నుండే వైఎస్ఆర్సీపీకి విజయసాయి రెడ్డి గారు కాస్త దూరంగా ఉన్నారా అనే అనుమానాలు కూడా కలిగించాయి. దూరంగా ఉన్నారా, దూరంగా ఉంచారా అనుమానాలు అయితే కలిగించాయి. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తున్నాం, చాలా యాక్టివ్ పార్ట్ పోషిస్తున్నారు వైఎస్ఆర్సీపీలో. ఏంటి ఈ గ్యాప్? ఆ గ్యాప్ తీసుకున్నారా, వచ్చిందా? గ్యాప్ వచ్చింది. అనేమైందంటే అక్కడ అలేఖ్య రెడ్డికి ఇక బ్యాక్గ్రౌండ్ ఎవరు లేక వాళ్ళకి ఏమన్నా కన్నవాళ్ళు వీళ్ళే అయ్యారు. కన్నవాళ్ళు అంటే మొత్తం టోటల్ బాధ్యతలు తీసుకోవాలి. ఇక్కడ తారకరత్న చావు అంటే దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్లాగా ఉండేది. అంటే ప్రతిరోజు ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు, రేపు మళ్ళీ బ్రతుకుతారేమో నా ఆశ. ఇలాగా ఒక 10 రోజులు ఉండడం వల్ల ఆ చట్టిపెట్టలతో ఉన్నటువంటి అలేఖ్య రెడ్డికి ధైర్యం చెప్పేటువంటి బాధ్యత విజయసాయి రెడ్డి మీద, తర్వాత విజయసాయి రెడ్డి తాలూకు భార్య మీద పడింది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ చెల్లెలు కూతురే కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడుతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. అలాగే బాలకృష్ణతో కూడా ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. ఇక్కడ బాలకృష్ణతో మాట్లాడితే ఎవరైనా పడిపోతారు. ఎందుకంటే ఆయన పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న సంస్కారం, ఇదంతా బాలకృష్ణ దగ్గర నుంచి విజయసాయి రెడ్డి కొంచెం ఇంప్రెసివ్గానే ఫీల్ అయ్యాడు. ఇంప్రెసివ్గా ఫీల్ అవ్వబట్టే ఆల్మోస్ట్ ఎక్కువ సమయం వాళ్ళతో గడపడానికే ప్రయత్నం చేశాడు. తర్వాత ముఖ్యంగాను పెద్ద కర్మ చేస్తున్న రోజుల్లో ఆయన చంద్రబాబు నాయుడు ఆయన కలిసి ఆల్మోస్ట్ ఒక డే అంతా కలిసి ఉన్నారన్నమాట. ఆ చిన్న విషయం కాదు. ఇద్దరు ప్రత్యర్థులు, రాజకీయ నాయకులు కలిసి ఉండడం, ఎంత మీరు రాజకీయాలు మాట్లాడకుండా ఉండాలన్నా మాట్లాడాలి. ఇది కలిసి కూర్చున్నారు కదా, టైము ఆ సమయం వచ్చింది కదా, వీళ్ళకి 100 కోటి అనుమానాలు ఉంటాయి. అప్పుడు ఎందుకు అలా చేశారు మీరు, ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు అలా అంటే మీరు ఎలా మా మీద దాడి చేస్తున్నారు, ఇట్లాంటి కొన్ని మాత్రం డెఫినెట్గా. కానీ అటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడుకునేంత అవకాశం ఉంది అంటారా? రాజకీయాలు మాట్లాడడానికే ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు రాజకీయాలు ఎలా మాట్లాడుకుంటారు? అలేఖ్య రెడ్డి ఫ్యూచర్ గురించి మాట్లాడుకుని ఉండొచ్చు అని అప్పట్లో మనం అనుకున్నాం కదా. వాళ్ళిద్దరూ మీకేంటంటే ఇప్పుడు పెళ్ళికి వెళ్ళారమ్మా, ఆ వధూవరులు చూసి ఆ పక్కెళ్ళిపోయి కుర్చీలు వేసుకొని వాళ్ళకు ఇంకేం మాటలు ఉంటాయి? రాజకీయాలు తప్ప, రాజకీయ నాయకులకి రాజకీయాలు తప్ప ఇంకేం ఉండవు. అది పెళ్ళి, బట్ ఇది కొంచెం విషాదకరమైన సంఘటన కదా. విషాదకరమైన సంఘటనే. అక్కడ జరుగుతున్నాయి కదా కార్యక్రమాలు. తర్వాత ఏమో నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి, మంచి ఏమిటి, చెడ్డ ఏమిటి అంతా మాట్లాడేశారు. అక్కడ మోహన్ కృష్ణ ఏమో ఈ తప్పంతా అలేఖ్య రెడ్డిదని చెప్పారు. లేదు తప్పు అలేఖ్య రెడ్డిది కాదు, అందులో కొంతవరకు తారకరత్న కూడా ఉన్నది అని వీళ్ళు చెప్పుకున్నారు, మాట్లాడుకున్నారు, పెద్ద చేద్దాం అనుకున్నారు. అలేఖ్య రెడ్డిని గుడివాడలో నిలబెడదామనేటువంటి ఆలోచన కూడా వచ్చింది ఆ మధ్య. ఎందుకంటే అలేఖ్య రెడ్డికి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉన్నట్టయితే పిల్లలతో హ్యాపీగా బతికేస్తుందని ఇటువంటి మాటలు వచ్చాయి. ఇది తీసి పక్కన పెట్టినట్టయితే వీళ్ళు రేర్ ఆపర్చునిటీ అది రాదు ఎవరికి. వచ్చింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మధ్య రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఇది జగన్కి మింగుడు పడలేదు. మింగుడు పడలేక తట్టుకోలేక ఆయన ఏం చేస్తాడు అంటే, ఎవరికైనా మనం పనిష్మెంట్ ఇవ్వాలంటే ఇంటలెక్చువల్ పనిష్మెంట్ చెప్తున్నాను. ఇంటలెక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే పనిష్మెంట్ ఇవ్వాలంటే మాట్లాడడం మానేస్తారు, సైలెంట్గా ఉంటారు. అదే పెద్ద పనిష్మెంట్ అన్నమాట. ఎలా అంటే ప్రతి పని వాళ్ళతో చెప్పేవారు, ఈరోజు ఏ పని చెప్పరు.
అదే వాళ్ళ పనిష్మెంటు. నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళు అడిగి నిర్ణయం తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకుంటారు, అదే పనిష్మెంటు. ఈలోగా మన ప్రశాంత్ కిషోర్ సర్వే కానీ, ఇండియా టుడే సర్వే కానీ, బయట సర్వే కానీ తేలింది ఏమిటయ్యా అంటే నీ తాలూకు సిట్టింగ్ ఎమ్మెల్యేనే చంపైపోతున్నారు. బయట ఉన్న ఎమ్మెల్యేలు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలు 151లోనూ 140 మంది చంపైపోతున్నారు. టోటల్ 75 మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా వార్తలు, అది ప్రచారం ఉంది. 75 మంది చేరుతున్నట్టుగా. ఇందులో ఒక 40 మంది లోకేష్ బాబు తాలూకు కొనుసన్నల్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఈయనతో ఉన్నారు, ఎవరు చంద్రబాబు నాయుడుతో. అది వాళ్ళ బాధ అన్నమాట. ఇప్పుడు ఏమైందంటే అంటే విజయసాయి రెడ్డి ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజర్. జంప్ అయిపోతున్నారు, బేరసారాలు అవుతున్నాయి అని తెలిసిన తర్వాత ఎప్పుడు అధినాయకుడు బ్రతిమాలేడు కదా, ఒరే మీరు బయటికి వెళ్ళొద్దురా, మీరు పార్టీని మీరు కాపాడండి అని చెప్పరు కదా. అట్లాంటివి ఏమేమి ఉంటే చెప్పిస్తారన్నమాట. చెప్పించాలంటే వాళ్ళకు హోదా కావాలి కదా. చెప్పించాలంటే హోదా లేకుండా చెప్తే వింటారా? ఇక్కడే ఏంటంటే ఈలోగా ఈయన రామచంద్రారెడ్డిని నమ్మడం వల్ల వ్యవహారం ఇంకొక దారి మళ్ళింది. అంటే సజ్జల తాలూకు ఆయన వ్యాసంగాలన్నీ బయటికి తెలిసాయి. ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు. వ్యాసంగాలంటే మనం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు సజ్జల వ్యాసంగాలు కానీ, విడుదల రజనీ తాలూకు వ్యాసంగాలు కానీ, ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి తాలూకు యాక్టివిటీస్ కానీ అన్నీ తెలుసు కదా. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ఈరోజు విడుదల రజనీకి అవినాష్ రెడ్డికి నోటీసులు వచ్చాయి. ఈటీ నోటీసులు ఇచ్చాడనమాట. అంటే అంత ధైర్యంగా మీరు స్కామ్ చేస్తున్నారంటే బికాజ్ ఏమిటి, మాకేదో కొండంత అండ ఉంది. ఈ కొండంత అండ చూసుకొని ఏం చేస్తున్నారనేది ఇప్పుడు తెలిసింది, లేటుగా తెలిసింది. లేటుగా తెలిసేసరికి ఏమైంది, ఇప్పుడు మళ్ళీ మొదటి అంటే కమ్ బ్యాక్ టు ది పెవిలియన్. అంటే ఎక్కడ పార్టీ మొదలయ్యింది, ఎవరితో మొదలయ్యింది, పార్టీ వ్యవహారాలు ఎవరు కట్టుదిట్టంగా చూశారు అని ఆలోచిస్తే నథింగ్ బట్ విజయసాయి రెడ్డి. అందుకే మళ్ళీ పిలిపించారు. ఓకే, ఇంత వ్యవహారం నడుస్తుంది అక్కడ. మా జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్లో గుండె దడ 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 కొట్టుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు పార్టీ క్యాడర్ని నిలుపుకోవాల్సిన అవసరం, పట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ విజయసాయి రెడ్డిని ఇన్వాల్వ్ చేశారు అనుకోవచ్చా? అందుకేమ్మా పార్టీ గారిని పట్టుకోవడమే కాకుండా కంట్రోల్ చేయాలి. బేరసారాలు ఉంటాయి. నాకు ఇంత అవసరం, ఇంత ఉంటే కానీ నేను ఉండలేను, అక్కడ ఇస్తాం అంటారు. ఎంత చండాలంగా ఉంటాయో తెలిసిన రాజకీయాలు. నాకు అప్పుల పాలు అయిపోయినాయ్యా, ఎలక్షన్కి ఇంత ఖర్చు పెట్టాను, నేను చంపేస్తున్నారు పట్టుకొని. నేను మీ పేరు చెప్పుకొని ఆత్మహత్య చేసుకుంటాను తప్పి నాకు ఒక 10 కోట్లు కావాలి ఎలా అంటారు. దానికి ఏదో బేరసారాలు మంచి చెడ్డ ఉంటుంది కదా. రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలు అలాగే ఉన్నాయి. ఆయన 3.5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ దక్కంట ఉన్నందుకు ఈరోజు చెల్లించుకుంటున్న మూల్యం ఇది. సో ఇప్పుడు నథింగ్ బట్ విజయసాయి రెడ్డి ఆయనకి కాంటు బట్ట అయ్యాడు. రేపు విజయసాయి రెడ్డి ఏం చేస్తాడో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.